తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ముగిసినటువంటి మొదటి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయాలను సాధించింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచి మద్దతు ఇచ్చి పోటీలో నిల్చోబెట్టినటువంటి అభ్యర్థులందరూ కూడా అఖండమైనటువంటి మెజార్టీలు సాధించినారు. చాలా చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టినా, అంగు ఆర్భాటం ప్రదర్శించిన, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా ప్రజలు మాత్రం చాలా ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలతో నిర్మోహమాటంగా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు రూపంలో తమ నిరసన తెలియజేసినారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల యొక్క వైఫల్యాన్ని ప్రతి ఓటరు చాలా నిశ్చితంగా పరిశీలించి గమనించి దాని మీద మాట్లాడి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పతనానికి ఇది నాందిగా మనం చూడవచ్చు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆ రోజు ప్రతిపక్ష పార్టీ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి సగటున ఒక్కో నియోజకవర్గంలో 5-6 సర్పంచులు కూడా గెలవని పరిస్థితి. కానీ ఈ రోజు 40-50% సీట్లు ప్రతి నియోజకవర్గంలో కూడా రావడం అనేటువంటిది మామూలు విషయం కాదు. తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకతకి ఇది ఒక తొలి తార్కాణంగా మనం భావించవచ్చు. రేపు సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా కాంగ్రెస్ పూర్తిగా గల్లంతయ్యేటువంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. జై తెలంగాణ. జిల్లా గణపురం మండలంలో అత్యంత సర్పంచ్ సాధించినటువంటి భారత రాష్ట్ర సమితి నాయకత్వానికి మాజీ ఎంపీ కృష్ణనాయక్ వాళ్ళ బృందానికి అందరూ కూడా మంత్రి గారి తరఫున పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. సన్మానమైనటువంటి సర్పంచులందరూ కాలనీ వాళ్ళందరూ కూడా ఈ స్థలాన్ని కాల్ చేసి సైడ్కు సాగుతున్న ముందుకు స్థలంలో కూర్చోవాలి. ఇక్కడ సన్మానానికి అవకాశం ఇవ్వాలి. జై తెలంగాణ. జాతీయ నాయక్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.